హాయ్ హలో అండి. దిస్ ఇస్ మేఘనా రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే నా యూట్యూబర్స్ గురించి, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గురించి నేను మాట్లాడబోతున్నానండి. ఒక యూట్యూబర్‌గా మనం నిలదొక్కుకున్నాం, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మనం నిలదొక్కుకున్నాము అంటే అది పూర్తిగా అండి మనం ఎంత కష్టపడ్డాము అనేది మన ప్రొఫెషన్‌లో ఉన్నవారికే తెలుస్తుంది. అటువంటిది మన ప్రొఫెషన్‌లో ఉన్నవారు కూడా తప్పులు చేస్తున్నారు అన్నమాట. వారు చేసిన కష్టమంతా మర్చిపోతున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాటల్ని మీరు హెచ్చరిస్తున్నాను అనుకోవచ్చు, లేకపోతే నేను నా రిక్వెస్ట్ అనుకోవచ్చు, నేను హెచ్చరిక అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోండి. కానీ నేను మాత్రం చెప్పదలుచుకున్నానండి. వ్యూస్ కోసం అండి ఇన్ని రోజులు మీరు కష్టపడిందంతా ఒక ఎత్తు అయితే, వ్యూస్ కోసం ఏం చేస్తున్నారు అంటే, ఏదైనా ట్రెండింగ్ టాపిక్ తీసుకొని లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రైతులకి కష్టం వచ్చిందనుకోండి, వాటి గురించి మీరు మాట్లాడండి, తప్పు లేదు. కానీ ఒక పొలిటీషియన్ ఉన్నారు, వారి పర్సనల్ లైఫ్‌లో ఏదో జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో. అలాంటి థంబ్‌నెయిల్స్ తీసుకొని, వారి ఫోటోస్ పెట్టుకొని మీరు ఏదేదో మాట్లాడితే మీకు వ్యూస్ వస్తాయి. ఎందుకంటే ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్ పర్సన్ కూడా చాలా పబ్లిక్ ఫిగర్ కాబట్టి తప్పకుండా వ్యూస్ వస్తాయి. అలా మాట్లాడడం వల్ల మీకు ఎంత ప్రమాదం తెలుసా? నాకు తెలిసి ఒక 250 ఛానల్‌కి పైగా వారి మీద కేసులు జరిగాయన్నమాట. ఇలా విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు, అసలేమీ తెలియకపోయినా కూడా అనేసి. ఎందుకండి? ఎందుకు ఇలాంటి పనులు చేస్తారు చెప్పండి? అండ్ ఇంకొకటి అండి, వచ్చిన ప్రమోషన్ అల్లా చేసుకుంటూ అస్సలు వెళ్ళకండి. ఇదేదో నేను పెద్ద అదిగా నేను చెప్పట్లేదు. ఎందుకంటే ప్రతీదీ మనం ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పుడు ఏంటంటే చాలా రకాలుగా పరీక్షలు ఎదురవుతాయి. మీరు జెన్యూన్ ప్రమోషన్ అనుకుంటేనే మీరు చెయ్యండి. లేకపోతే చాలా ప్రమాదం అండి. ఒకానొక సందర్భంలో పేపర్‌లో రాసిందైనా కూడా నెక్స్ట్ డే మేబీ కొత్త పేపర్ వచ్చాక పాత పేపర్‌ని మేబీ మర్చిపోయే అవకాశాలు ఉంటాయేమో ఆ న్యూస్‌ని. బట్ మన సోషల్ మీడియాలో మనం పెట్టిన వీడియో అలా కాదండి. సంవత్సరం అయినా కూడా వినాలి అనుకునే వాళ్ళు వింటారు, చెప్పాలి అనుకునేవారు చెప్తారు, ప్రశంసించే వాళ్ళు ప్రశంసిస్తారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు. ఎందుకు మీరు విమర్శలకు ఈ విధంగా తావు తీస్తున్నారు చెప్పండి? అస్సలు అలా చేయకండి. అండ్ ఇంకొకటి ఏఐ జనరేటెడ్‌తో మీరు ఫోటోస్ తీసి అలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇన్ కేస్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ ఫోటోలో ఉన్నది నేనేనా అనిపిస్తుంది ఆ పర్సన్‌కి. అంటే ఆ విధంగా ఉంటుంది. ఇన్ కేస్ అలా చేసి వీడియోస్ చేసినా కూడా ఏఐ జనరేటెడ్ అని రాయండి. అది యూట్యూబ్ రూల్స్ కూడా అనుగుణంగా కాదు అన్నమాట. ప్రతిదీ మీ ఓన్ కంటెంట్ చేయండే తప్పితే వారిపైన, వీరిపైన అస్సలు మీరు చేయకండి. ఎందుకంటే ఎంతో కష్టపడితే ఈ గుర్తింపు వచ్చింది. దాన్ని నిలదొక్కుకోండి. ఒక్క ఇన్‌ఫ్లుయెన్సర్ వల్ల మిగతా అందరి ఇన్‌ఫ్లుయెన్సర్‌లకి కష్టం అవుతుందండి. ఇదేదో నేను పెద్ద అది అని నేను చెప్పట్లేదు. కానీ దయచేసి అర్థం చేసుకోండి. మీ లైఫ్ ఇది.